హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో వస్తున్నటువంటి వీడియోస్ని అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఈరోజు ఈ వీడియో ద్వారా మీకైతే అనకాపల్లి డిస్టిక్లో జరిగేటటువంటి సంతల్లో ఒక సంత అయినటువంటి తాళపాలెం సంత గురించి అయితే మీకు చూపించబోతున్నాను. ఈ తాళపాలెం సంత అనేది ఈరోజు ఉన్నటువంటి వెదర్కి అయితే చాలా బాగుంది. ఇక్కడికి వారాంతపు సంత ఇది ప్రతి సోమవారం కూడా జరుగుతుంది. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా వాళ్ళ యొక్క సరుకులు అనేవి పండించిన పంటలు అనేవి ఈ సంతకు తీసుకొచ్చి అయితే అమ్మటం జరుగుతుంది. వాటి గురించి అయితే మీకు పూర్తిగా ఈ వీడియోలో వివరిస్తాను. స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియో అయితే చూడండి. అన్నీ కూడా మామిడికాయలు ఇవన్నీ ఎక్కడా లేదు కొత్త తోట. బాబాయ్ గెల అని చెప్పారు. గెల ఎంత? 650 గెల. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ అరటిగెల అయితే 650 రూపాయలు చెప్పారు. అయితే మామిడికాయలకి ఇప్పుడు కనిపించే ఈ మామిడికాయలు వచ్చేసి పరియాలుగా చెప్తున్నారు. ఇవి అయితే చాలా రెడ్ కలర్లో అయితే ఉన్నాయి. ఇవి బంగినపల్లి. ట్రే ఎంత చెప్పారు? ట్రే 800 చెప్తున్నాను. ట్రే 800. ఎన్ని కాయలు ఉంటాయి? ఒక 60 ఉంటాయి కదా పెద్ద కాయలు. 60 కాయల వరకు అయితే ఉంటాయంట. 60 అవ్వచ్చు, 60 పైన. ఇవి అయితే ట్రే ఎంత? ఇవి 600 చెప్తారు. 600 కూడా ట్రే 600 అయితే చెప్పారు. కూడా ఒక 50 కాయల వరకు అయితే ఉంటాయి. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ మామిడికాయలు వచ్చేసి సువర్ణ రేఖ అయితే చెప్పారు. ఇవి వైజాగ్ సైడు, విజయనగరం ఈ ప్రాంతాల్లో అయితే ఈ సువర్ణ రేఖ అనేది బాగా పండుతుంది. ఇది వచ్చేసి దీనిలో కూడా మనకి 60 నుంచి ఒక 70 కాయల వరకు ఉంటాయి అని అయితే చెప్తున్నారు. ట్రే వచ్చేసి 500 రూపాయలకి అయితే చెప్పారు. ఇవి మనకి ఎప్పుడు దొరికేటటువంటి ట్రే ఎంత? ట్రే ఎంత? ఇది 550. ఇవైతే బంగినపల్లి. ఇవైతే చెట్టుకు పండిన కాయలు ఉన్నారు. ఇవి వచ్చేసి ట్రే 550 రూపాయలకి అయితే చెప్పారు. ట్రేకి వచ్చేసి 50 కాయల వరకు అయితే ఉంటాయని అయితే చెప్తున్నారు. మామూలుగా మనకైతే చెట్టుకాయలు కోసేసి పండబెట్టి అయితే అమ్ముతారు. ఇవాళ కాకుండా చెట్టుకి మాగినటువంటి కాయలని కోసుకొచ్చి అమ్మటం జరుగుతుంది ఇక్కడ. అందుకే ఆ కాయలు అనేది కలర్ అనేది అలా ఉంది. మనం కొనుక్కున్నా కూడా ఒక 1 వారం ఇంట్లో అయితే చెప్తున్నారు. అమ్మ ట్రే ఎంత చెప్పారు? ట్రే 600. ట్రే ఏ రకం కాయలు? బంగినపల్లేనా? ఏ రకం? సువర్ణ రేఖ. ఇవి వచ్చేసి సువర్ణ రేఖ పెద్దకాయలు మామిడికాయలు. ఈ కుప్ప ఉంది కదా, కుప్ప వచ్చేసి 200 రూపాయలకి అయితే చెప్తున్నారు. 10 కాయలు అయితే ఉన్నాయి. అంటే కాయ వచ్చేసి 20 రూపాయలుగా పడుతుంది. బేరమాడితే ఇంకా తగ్గిస్తారు. అయితే ఫ్రెష్గా తీసుకొచ్చినటువంటి వంకాయలు బస్తా వచ్చేసి 300 రూపాయలకి అయితే చెప్పారు. అయితే ఫ్రెష్గా తీసుకొచ్చినటువంటి బెండకాయలు ఇవి 200 రూపాయలకి అయితే చెప్పారు. కానీ బేరం అడిగితే ఇంకా తగ్గించి అయితే ఇస్తారు. ఫ్రెష్గా ఉన్నటువంటి బెండకాయలు. ఈ లోకల్లో పండించినటువంటి రైతులందరూ కూడా వాళ్ళ యొక్క కూరగాయలని సండే మార్కెట్కి అయితే ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతారు. మండే మార్కెట్కి. కాయలు అయితే అమ్ముతున్నారు ఇక్కడ. ₹50 రూపాయలకైతే ఈ కవర్కి కాయలు అయితే వేస్తారు. బెండకాయలు అయితే 1
ఒకటైతేనేమో 10 రూపాయలు చెప్పారు, 3 తీసుకుంటేనేమో 20 రూపాయలకి ఇస్తారంట ఫ్రెష్ బెండకాయలు. అయితే కూరగాయలు ఎలా తీసుకొచ్చి అమ్ముకుంటూ ఉంటారు ప్రతి సోమవారం కూడా. గోంగూర అంతా ఇదంతా కలిపి అయితే 50 రూపాయలకే చెప్పారు. సొరకాయ అయితేనేమో కాయ 20 రూపాయలకి అయితే చెప్పారు. బీరకాయలంతా కుప్ప 30 రూపాయలు. ఇక్కడైతే వాటర్ యాపిల్ కూడా అవైలబుల్. ఎంత చెప్పాము కుప్ప? 20 రూపాయలా? వాటర్ యాపిల్ అయితే కుప్ప 20 రూపాయలకి అయితే చెప్పారు. రెడ్డిష్గా అయితే ఉన్నాయి, బాగున్నాయి కాయలు మంచిగా. ఇక్కడ సంతలో కొనుక్కున్నటువంటి కూరగాయలు కానీ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళడానికి సంచులు కూడా ఇక్కడైతే అమ్ముతున్నారు. అనే సంచి ఎంత? సంచి ఎంత? సంచి 50 రూపాయలా? సంచి అయితే 50 రూపాయలు అయితే చెప్తున్నారు. సైజుని బట్టి ఇంకా ఉంటాయి. అమ్మ కుప్ప ఎంత? ఇక్కడైతే కుప్పలుగా పోసి అయితే అమ్ముతున్నారు కూరగాయలు. కుప్ప అయితే 20 రూపాయలకే చెప్పారు. 2 కుప్పలు అయితే 30 రూపాయలుగా చెప్తున్నారు. ఇవి మామిడికాయలు అయితే ఎంత కుప్ప? 120 రూపాయలు అయితే చెప్పారు. ఇక్కడైతే ఈ చెరుకిళ్ళు కూడా ఇక్కడైతే అమ్ముతున్నారు. ఇవన్నీ కూడా మనకి తెలిసినవే. ఈ ప్యాకెట్ ఒక్కొక్కటి ఎంత చెప్తారనేది అడిగైతే తెలుసుకున్నాను. అమ్మ ఒక్కొక్క ప్యాకెట్ ఎంతమ్మా? ప్యాకెట్ని బట్టి రేటా? అయితే 40 రూపాయలు చెప్పారు. అంటే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఇవన్నీ కూడా వీటిలో ప్యాకెట్ని బట్టి అయితే రేట్ ఉంటుందని అయితే చెప్పారు. స్టార్టింగ్ అయితే 20 రూపాయలు అంట. దాని తర్వాత లాస్ట్ రేటు 60 రూపాయల వరకు అయితే ఉందని అయితే చెప్పారు. అవి మనం తీసుకున్నటువంటి ప్యాకెట్ని బట్టి, ఐటమ్ని బట్టి అయితే ఉంటుందంట. ఈ కనిపించేటటువంటి మామిడి పళ్ళన్నీ కూడా అవి న్యాచురల్గా పండిన కాయలే. ఇవి ఇవి వచ్చేసి కుప్ప అయితే 200 రూపాయలకి అయితే చెప్పారు. సువర్ణ రేఖనే ఈ మామిడికాయలు. ఇది చాలా పెద్ద మామిడికాయ. ఇదైతే 700 రూపాయలకి అయితే కొన్నారంట. బామ్మగారు అయితే ఈ మామిడి పళ్ళు ఇవైతే అమ్ముతున్నారు. ఈ కుప్ప 150 రూపాయలకి అయితే చెప్పారు. సువర్ణ రేఖనే ఇవి కూడా చిన్నకాయి. ఇక్కడ గుత్తొంకాయలు అయితే గ్రీన్ అయితే ఉన్నాయి. అమ్మాయి ఎంత? ట్రే ఎంత? ట్రే ఎంత? ట్రే ఎంత అంటున్నా? బాక్స్ 600. బాక్స్ అయితే 600 చెప్పారు. ఇక్కడ పెద్ద వంకాయలు అయితే ఉన్నాయి. అమ్మ ట్రే బాక్స్ ఎంత? 400 బాక్స్ వంకాయలు. ఈ బాక్స్ అయితే 400 రూపాయలకి అయితే చెప్పారు. 300 రూపాయలకి అయితే ఇచ్చేలా ఉన్నారు. అన్నీ మేకలకి గొర్రెలకి సంబంధించినటువంటి తాళ్ళు కూడా అయితే ఇక్కడ అమ్ముతున్నారు. చెప్పు ఎంత? తాడెంత ఒక్కొక్కటి? 60 రూపాయలు. ఇంకా ఇవి 20. ఆ తాడు 20. ఓకే. ఒక పూలు అయితే మాల కడుతున్నారు. ఈ పూలు అసలు ఏం పూలు ఏంటి అని చెప్పి అది తెలుసు.
ఏం పూలమ్మా ఇది? సెబ్బరి పూలు అంట ఇవైతే. చాలా మంచి స్మెల్ అయితే వస్తున్నాయి. ఎంతకు అమ్ము? 4 పువ్వులు 5 పువ్వులు అయితే కలిపి కడుతున్నారు. 10 రూపాయలకైతే అమ్ముతున్నారు. ఇవి పూలు అయితే చాలా బాగున్నాయి. ఇవైతే సెబ్బరి పూలుగా అయితే చెప్పారు. ఇవి 6-7 పువ్వులు కలిపేసే ఒక మాలలా కట్టి అమ్ముతున్నారు. వర్షాలు అయితే స్టార్ట్ అయినాయి కదా, ఇక్కడ కూరగాయ గింజలు ఇవన్నీ కూడా పెడుతున్నారు. ఇక్కడ ఒకసారి ఈ రేట్లు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నాము. కదా ఏమేమి గింజలు ఉన్నాయి? తెల్ల గోంగూర, పుల్ల గోంగూర, బెండకాయ. ఓకే, 2 రకాల బీరలు, 3 రకాల బెండ, 3 రకాలు అనప, అదే సొరకాయ, తోటకూర, చుక్కకూర, పాలకూర, కాకరకాయ, దోసకాయ, మొక్కజొన్న, బర్పాటి, గోడు చిక్కుడు, గుమ్మడికాయ, వంకాయ, కనకాంబరం. ఓకే ఓకే. వచ్చేసి కర్రపండ్లం అంటారు కదా, కర్రపండ్లం. అయితే చిన్నపల్లి నాటపల్లికి చెప్పారు. సరే అయితే అడిగి తెలుసుకున్నాము. అమ్మ అర్థం ఎంత? ఎంత? 40 రూపాయలకి చెప్పారు. ఇక్కడ కూడా అరటికాయలు ఉన్నాయి. గ్రీన్ కలరు ఇలా వచ్చేసి తెల్లగా అయితే ఉన్నాయి. ఈ ఏ రకం? అమృతపాండేనా? ఓకే, అమృతపాండే. ఈ అసం వచ్చేసి అయితే 80 రూపాయలు చెప్పారు. ఇక్కడ ఎక్కువగా అయితే మనకి మామిడికాయలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అన్నీ కూడా కూరగాయలకు సంబంధించినటువంటి స్టాల్స్ ఇవి. బంగినపల్లి బెండకాయలు ఎంతమ్మా కుప్ప? 150 రూపాయలకి అయితే చెప్పారు కుప్ప. కుప్పలుగా వేసి అయితే అమ్ముతున్నారు. ఈ సువర్ణ రేఖ ఈ కాయలన్నీ కూడా ఎక్కువగా ఇక్కడ చెట్లకు పండినటువంటి కాయలను ఎక్కువగా కోసుకొచ్చి అయితే అమ్మడం జరుగుతుంది. ఇక్కడ కూడా తాళా షాప్ ఇదైతే సంత అయితే జరుగుతూ ఉంటుంది. గొర్రెలు, మేకలు వాటికి సంబంధించి అక్కడ వాటిని కొనుక్కున్న వాళ్ళు తాళ్ళు ఇక్కడ కొనుక్కొని వెళ్ళిపోయి వాటిని అయితే తీసుకొని వెళ్తారు. ఇక్కడ మరొక చిరుతిళ్ళకి సంబంధించినటువంటి స్టాల్ అయితే ఉంది. స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంది? స్టార్టింగ్ ప్యాకెట్ 10 రూపాయల నుంచి లాస్ట్ 50 రూపాయలు, 100 రూపాయలు కూడా ఉన్నాయని అయితే చెప్తున్నారు. కూడా చిక్కీలు, ఇక్కడ కుండలు, ముంతలు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు.
పెద్ద ముంత అయితే 200 రూపాయలకి అయితే చెప్పారు. ఇది వచ్చేసి 100 రూపాయలు, 50 రూపాయలు అలా అయితే ఉన్నాయి. కుండలు ఎంతమ్మా? కుండను బట్టి రేట్ అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. కూరగాయ స్టాల్స్ ఎంత కూడా గ్రాసరీస్. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇలా ఎవరి స్టాల్కి సంబంధించి వాళ్ళైతే చిన్న చిన్న పాకలు అయితే వేసుకొని ఇక్కడ అమ్మడం అయితే జరుగుతుంది. ఒకసారి ఈ పాకల లోపలికి వెళ్ళి అయితే ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడైతే ఎండు చేపలు ఉన్నాయి. ఇవి మెత్తళ్ళు, 2 రకాల మెత్తళ్ళు ఉన్నాయి. ఇది మరో రకం. బామ్మ అయితే వీడియో తీస్తున్నానని చాలా సంతోషపడుతుంది. ఇక్కడ అన్నీ కూడా ప్లాస్టిక్ సామాన్లు, లేడీస్కి సంబంధించినటువంటి ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు. మా ఊర్లో కాలదారి షాపులు. ఇక్కడ కూడా స్టీల్ సామాన్లు, ఇవి రైతులకు సంబంధించినటువంటి సామాన్లు కానీ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. ఇవి వచ్చేసి స్టీల్ సామాను, రాతండి సామాను ఇవైతే అమ్ముతున్నారు. తీయటానికి ఇక్కడైతే కడియాలు, రింగ్స్ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. రింగ్స్ ఎంత అండి? ఒక్కొక్కటి 20 రూపీసా? కడియం అయితే 50, 80, 150 రూపాయలు, 150 రూపాయలకి అయితే ఉన్నాయంట. ఇక్కడైతే చాట్లు ఇవన్నీ అయితే అమ్ముతున్నారు. ఇవైతేనేమో బట్టల షాపులు. ఇక్కడ ఇక్కడ మంచాలు కూడా అయితే అమ్ముతున్నారు. వాటి యొక్క ధరలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నాము. ఎంత మంచాలు? ఈ మంచాలు అయితే 1000 రూపాయల లోపు అయితే ధర ఉంటుందని అయితే చెప్తున్నారు తాతగారు. అయితే లోన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసి వచ్చి తీసుకొని వస్తుంటారు. ఇక్కడ మంచాల సైజులు అయితే 6'5", 6'4",
6, 3 ఆ విధంగా చిన్న సైజులు కూడా అయితే ఉన్నాయి మంచాలు. చేపలు అయితే ఫస్ట్ కనిపించేది అయితే 600 అంట, ఇది రెండోది 700, ఇది 500 రూపాయలకి అయితే చెప్పారు. ఇది వచ్చేసి ఈ చేపల ధరలు అయితే చెప్పలేదు బ్రదర్ అయితే. ఇప్పుడు చూసినటువంటి ఈ చేపలు అయితేనేమో ఇది వచ్చేసి మనకి రాగింది, ఇది శీలావతి అయితే చెప్పారు వీటిని. ఈ చేపలు అయితేనేమో రూప్చంద్ అంతేనా 150 కేజీ కేజీ చెప్పారు. ఇవైతే 160 రూపాయలు కేజీ. శీలావతి అది కూడా 160 రూపాయల కేజీ అయితే చెప్పారు. లూజ్ ఫ్రాన్స్ అంతా 350 కేజీ. ఇప్పుడు కనిపించే చేపలు అయితే ఇగో ఈ బామ్మగారు అయితే అమ్ముతున్నారు. ఈ జత వచ్చేసి 150 రూపాయలకి అయితే చెప్పారు బంగారు తీగలు. ఇది కుప్ప ఎంతమ్మా? కుప్ప 150 అంట. ఇవెంత? 100 రూపాయలు అంట కుప్ప వచ్చేసి. ఇక్కడైతే చేపలు ముక్కలు కొట్టేసి అయితే ఉన్నాయి. దేనికి సంబంధించినవి? ఏటి చేపేనా? జల్లలంట, జల్లలకు సంబంధించి ముక్కలు కొట్టేసి అయితే పెట్టారు. ఇది రూప్చంద్ అంత కేజీ ఎంత? 130 రూపాయలు అంత కేజీ అయితే ఇక్కడ. ఇదని చెప్పారు జల్ల 130 రూపాయలు అంట జల్ల కేజీ. ఇక్కడైతే మార్కెట్లో పంది మాంసం కూడా అమ్ముతున్నారు. కేజీ అయితే 400 రూపాయలకి అయితే చెప్పారు. చూస్తున్నారు కదా ఇక్కడ పంది మాంసం కూడా అయితే అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ. ఎంత కేజీ? 400 కేజీ అయితే 400 అంటే. ఇక్కడ చికెన్ కూడా అయితే అవైలబుల్గా ఉంది. ఎంతండి కేజీ? 240. మార్కెట్లో మటన్ కూడా అయితే అవైలబుల్గా ఉంది. కేజీ వచ్చేసి 900 రూపాయలకి అయితే చెప్పారు. ఇವರು మేకపోతుకి సంబంధించినటువంటి మాంసం ఇదైతే కేజీ 800 రూపాయలకి అయితే అమ్ముతున్నారు. ఇక్కడే గొర్రెలు మేకలకు సంబంధించి కూడా సంత అయితే జరుగుతూ ఉంటుంది. మేకలు పిల్లలతో కలిపి అయితే 12,000 రూపాయలుగా 11,000 రూపాయలు అలా ధరలు అయితే చెప్పారు. ఇవైతే పెద్ద వరుసకు సంబంధించినటువంటి మేకలు. వీటిని వచ్చేసి ఒక్కొక్కటి 14,000 రూపాయలకి అయితే చెప్పారు. చాలా పెద్ద మేకలు. ఇక్కడ గొర్రెపటేళ్ళు కూడా అయితే అమ్ముతున్నారు. తాత ఎంత చెప్పావు? 23,000 అయితే చెప్పారంట. పెద్దనా ఎంత చెప్పారు? ఒకటి 5,000 చెప్పారా? ఈ గొర్రె పొట్టేలు పిల్లలు అయితే ఒకటి 5,000 రూపాయలు అయితే చెప్పారు. ఈ ప్రతి సోమవారం కూడా ఈ సంత అనేది అయితే జరుగుతుంటుంది ఇక్కడ. చోటు ఎంత చెప్పారు? ఒకటి ఎంత? 20,000 చెప్పావా? అవి 15,000. ఇవైతేనేమో 10,000 రూపాయలు అయితే చెప్పారు. ఇదంతా ఇది ఒకటి 7,000. ఇదైతే 7,000 రూపాయలు చెప్పారు. పెద్ద మేకపోతులు అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి 2 సంవత్సరాల పైన అయితే వయసు అయితే ఉంటుంది. వీటి ధర ఎంత చెప్తారో అడిగి అయితే తెలుసుకుందాము. అవతల ఉన్న మేకపోతే అయితే 30 కేజీల వరకు మీటు పడుద్ది అని అయితే చెప్తున్నారు. ఇది 25 కేజీల వరకు పడుద్ది అంట. రెండు కలిపి అయితే 55,000 రూపాయలకి అయితే చెప్పారు. ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా ఈ మేకపోతులు కూడా అమ్మకానికి అయితే ఉన్నాయి. ఎంత చెప్పారు?
20 కేజీల వరకు మీట్ అయితే పడుద్దని చెప్తున్నారు ఇవి. ఇక్కడ కనిపించేటటువంటి ఈ మేకపోతులు అయితే అమ్మకానికే ఉన్నాయి. ఇవి లైవ్ అయితేనేమో కేజీ 400 రూపాయల లెక్క అయితే అమ్ముతారంట. సైజుని బట్టి అయితే రేట్ ఉంది. ఇక్కడ మేకపోతులు అయితే ఉన్నాయి. వీడి ధర అని చెప్పారు, అడుగుదాము. పెద్దనా అని చెప్పారు, ఎంత చెప్పారు ధర? ఈ మేకపోతు ఎంత? 38,000 జత. ఇక్కడ గురుపడళ్ళు అయితే ఉన్నాయి. వీటి ధరలు వచ్చేసి ఒక్కొక్కటి 30,000, 35,000, 25,000 రూపాయలకి అయితే చెప్తున్నారు. అది పోతుని బట్టి పొట్టేల యొక్క సైజుని బట్టి అయితే చెప్తున్నారు.